100 రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పిన కూటమి నేతల హామీలు ఏమయ్యాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, మద్యం, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. గంజాయి రవాణాను అరికట్టాల్సిన పోలీసులే వాటిని రవాణా చేస్తున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. ఇంత జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వంగవీటి నరేంద్ర. అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయిక కనిపించదని చెప్పని వెన్నుపోటు పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, సకల శాఖల విధ్వంస శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ, హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ ఈ గంజాయి గురించి చాలా మాటలు మాట్లాడారు. మరి వాస్తవానికి వస్తే మీకు విచ్చలవిడిగా గంజాయి అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇక గంజాయి కానీ, మద్యం కానీ, ఇక అన్ని ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో దొరకనటువంటి స్థలం లేదు. అసలు దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది. ఒక 4 రోజుల క్రితం ఒక ప్రైవేటు వాహనంలో 2 పోలీస్ అఫీషియల్స్ గంజాయిని వాళ్లే మద్యం బాటిల్స్ని తీసుకుని వెళ్తూ మద్యం మత్తులో ఒక ఆటోని ఢీకొట్టడం జరిగింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ మద్యం కానీ గంజాయి కానీ అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థే ఈ రవాణా అంతా కూడా చేస్తున్నారని చాలా స్పష్టంగా బయటపడింది. ప్రతి దానికి నేను ఒక ఆమెను ఉన్నాను, హోంమంత్రిని చెప్పని వచ్చేసేటువంటి మరి అనిత గారు ఏమైపోయారు? మరి ఈ విషయంలో ఏమని స్పందిస్తారు?